మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. సందీప్ రెడ్డి వంగా గారి డైరెక్షన్లో యానిమల్ సినిమా ఆల్మోస్ట్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి భారీ సక్సెస్ని అందుకుంది. మనం చూసాము. అండ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్సే 500 కోట్లు సాధించిన సినిమా. ఆ తర్వాత ఇప్పుడు సలార్ అనుకుందాం. ఇకపోతే ఈ సినిమా 3.5 గంటల నిడివితో వచ్చింది. అబ్బా, ఇంత పెద్ద సినిమానా, ఎందుకు ఇలా అనుకున్నారు. అండ్ ఎడిటర్ కూడా సందీప్ వంగానే కాబట్టి ఆయనకెందుకో తను తీసిన ఏ సీన్ కత్తిరించాలనిపించలేదు. కోర్స్ కొంచెం ల్యాగ్ అయింది, కట్ చేద్దామని చాలామంది అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఇంకో విచిత్రమైన వార్త ఏంటంటే ఈ సినిమా నిడివిని ఇంకా పెంచారనమాట. 321 అట్లా ఉంది కదా, ఇంకో 8 minutes యాడ్ చేసి 330 రౌండ్ ఫిగర్ చేసేసారు దీన్ని. 3.5 గంటలు. మరి 3.5 గంటలతో మళ్ళీ ఏమైనా రిలీజ్ చేస్తారంటే అదేం లేదు, ఓటీటీలోకి వస్తుంది. January 26th రిపబ్లిక్ డే కానుకగా ఓటీటీలోకి వస్తుంది. 3.5 గంటల నిడివితో ఏ సీన్లు కట్ చేశారు అట్లాంటివన్నీ కూడా దీంట్లో మీరు మళ్ళీ చూడొచ్చు అనమాట. మోస్ట్లీ 860 అంతే, ఇప్పటివరకు అయితే 860 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. 1000 కోట్ల వసూలు సినిమా బాలీవుడ్లో జవాన్, పఠాన్, టైగర్ 3 తర్వాత మళ్ళీ 1000 కోట్లు వసూలు చేసినటువంటి సినిమాగా మన యానిమల్ నిలిచింది. అలాగే యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మన తెలుగువాడు కావడం అండ్ పైగా బాలీవుడ్లో సత్తా చాటడం, మంచి మార్కెట్ని ఏర్పరచుకోవడం నిజంగా చాలా సంతోషం అని చెప్పుకోవచ్చు. టాప్ డైరెక్టర్స్ అంటే ఇప్పుడు బాలీవుడ్ని ఏలే మహా డైరెక్టర్స్ కూడా ఇప్పుడు మన అట్లీ, జవాన్ కూడా మన అట్లీయే తీసింది. అంటే మన అట్లీ అంటే సౌత్ నుంచి అనుకో, తమిళ అబ్బాయి. సో ఇట్లా ఈవెన్ కార్తిక్ సుబ్బరాజు కూడా అక్కడ పాగా వేస్తున్నాడు. అలాగే ఇంతకుముందు పూరి జగన్నాథ్ గారు కూడా 2-3 సినిమాలు తీసినప్పటికీ కూడా రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఎప్పటి నుంచో ఉన్నారు బాలీవుడ్, టాలీవుడ్ అని చెప్పుకుంటూ. అంటే ఒక తెలుగు ఇతను అక్కడికి వెళ్ళి అంత గొప్పగా సినిమాలు తీస్తున్నాడు కాబట్టి చాలామంది ఆదరించారు, అది వేరే విషయం. సో ఇట్లా చూసుకుంటూ పోతే యానిమల్ మాత్రం ఓటీటీలోకి వస్తుంది January 26th. అండ్ నిడివి కాస్త ఎక్కువ, 3.5 గంటల సినిమాతో పోల్చుకుంటే ఇంకో 8 నిమిషాలు పెంచారు. అండ్ ఈ సినిమాని మన నెట్ఫ్లిక్స్లో వీళ్ళు విడుదల చేస్తున్నారు. ఆల్మోస్ట్ 860 crores అంటే నెట్ఫ్లిక్స్ కలిపి వచ్చేసాయి. డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ అన్నీ కలిపి 12 కోట్ల వరకు ఈజీగా వసూలు చేసింది. సో నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగా సినిమా ఏదైతే ఉందో స్పిరిట్, దీనిపైన కూడా ఇప్పటి నుంచి అంచనాలన్నీ పెరిగిపోయాయి. పైగా సలార్ తర్వాత ప్రభాస్ సినిమా, అంటే part 2 వస్తుందో part 1 వస్తుందో తర్వాత ప్రభాస్ సినిమా కాబట్టి దాని మీద మాత్రం హైప్ నార్మల్ లెవెల్లో లేదని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.